గైస్, వెల్కమ్ టు ఈరోజు నేను మా నర్సరీ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ చూస్తే వేప చెట్టుతో స్టార్ట్ అవుతుంది. మునక్కాయ చెట్టుతో స్టార్ట్ అవుతుంది. పెద్ద చెట్టు ఇది. నర్సరీ కాబట్టి పెద్ద రోజులు ఎన్ని రోజులు నుండో. ఆఫ్టర్ మా చిన్న 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 మిరపకాయలను చూపిస్తా. మిరపకాయ తోట చూడండి ఎలా వచ్చిందో, ఎంత ఎర్రగా, గ్రీన్ కలర్లో పచ్చగా. రోజు 10 కాయల వరకు హార్వెస్ట్ చేస్తాం మేము. పెద్ద పెద్ద లావు కాయలు మార్నింగే కోస్తాం చూపిద్దామంటే. నెక్స్ట్ బ్రింజల్ చెట్లు చూపిద్దాందా. రోజు మంత్ కాదు, వీక్ 7 డేస్కి ఒక్కసారి 4 కాయలన్నా 2 కాయలన్నా కనపడుతూనే ఉంటాయి గాయస్. అదిగోండి చెట్లు చూడండి ఎంత లావుగా, దృఢంగా చెట్లు వచ్చినాయో. కనపడట్లేదురా బాబు, బొక్కలు పడిపో. థర్డ్ ఏంటియో తెలీదు నాకు, కానీ నాకు ఇష్టమైన కర్రీ చుక్కకూర. కరెక్ట్ కాదు కామెంట్స్లో చెప్పండి. చిన్న గార్డెన్లోకి వచ్చేసాం కదా. ఫోర్త్ పెద్ద పెద్ద బెండకాయలు. రోజు 10 కాయలు కోస్తాము. మార్నింగ్ కోసేదాన్ని నిజంగా. ఇవి కూడా పంపించేసాను తోటలోకి. చూసారంత బాగా క్లియర్గా కనపడుతుందో. ఆ తర్వాత ఎర్ర టమాటాలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంకా చాలా చూపిస్తాను. ఇంకా తర్వాత సపోటా, పుట్ట పిందిలే ఎన్ని ఉన్నాయో కానీ చెట్టుకి. పచ్చియే గాయ. ఆఫ్టర్ మళ్ళీ చెట్లు నాకు వచ్చే భయం. బికాస్ చూసారా, పూస్ ఇంకా 10 కరెక్ట్గా 10-11 అలా పూలుగా వస్తాయి. మార్నింగ్ కోసాను కాబట్టి. ఆ తర్వాత మందార చెట్లు. ఇటు బారుగా మందార చెట్లే. ఇక్కడ గ్యాప్ ఇచ్చి వేసాం. బాగా అవ్వవు అనుకున్నాను. తమలపాకులు వేసాం. బాగా వచ్చినాయి. అల్లుకుపోయింది. ఎలా అల్లుకుందో చూడండి. ఏదన్నా చెయ్యమని. తర్వాత పర్పుల్ కలర్లో పూలు వచ్చినాయి. ఎలా పడినాయో తెలీదు నాకు. పర్పుల్ కలర్లో పూలు వచ్చి చిక్కుడుకాయలు కాసినాయి. ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా. చెప్పానుగా వరుసగా మందార పూలు అని. ఇంకా ఇదిగోండి ఇలాగా వరుసగా రోజు పూలు కోసం అయితే 100 బిలో వెళ్తాయి. ఎప్పుడు తక్కువ వచ్చిందిలే. ఇలా వెళ్తూ వస్తూ ఉంటాయి. ఇటు కొంచెం గ్యాప్ ఇచ్చి పెద్ద చెట్టు. ఎదురు మంత్కి కాదు, వీక్ 2 డేస్కి 3 డేస్కి అలా మాకు అంత సర్ప్రైజింగ్ ఇస్తాయో తెలుసా. ఎర్ర కాయలు కాస్తాయి. ఇంత లావి, ఇంత సైజు నుండి ఇంత లావి కాస్తాయి. కానీ పందుకోకలు తినేస్తాయి. గాయస్ ఇటు నుండే చూపించాను, మళ్ళీ అటు వెళ్ళి చూపించాలి మీకు. రైట్, వచ్చేసాం ఫ్రెండ్కి. ఎంట్రన్స్ నర్సరీ ఇటే ఉంటుంది. ఇల్లు మాది ఇక్కడే. చూసారు ఎంత బాగున్నాయో పూలు. అంత నాకు ఇష్టమైన చెట్లు. ఇవే రోజు కాస్తాయి. ఇక రోజు పెట్టుకుంటాను. ఈరోజు పెట్టుకోవాలా, అల్లడం రాక మాకోలేదు. చూడండి ఇంత క్యూట్ ఉన్నాయో. తర్వాత ఇదిగోండి చూడండి ఎలా తొక్కేసి పడేస్తారు ఎవరో వచ్చి. అంటే వాళ్ళెవరో వచ్చారు చెట్లు తీసుకెళ్దామని నిన్న. ఇలా ఇక్కడ కూడా ఉంది మాకు. ఈ చెట్టు ఏందో గుర్తులేదు. ఈ చెట్టు కూడా అదే కదా. అలా అటు కూడా ఉంది గాయస్. ఏంటి అలా పాకుతున్నాయి ఏంటి అనుకుంటున్నారు కదా. ఏంటి అంటే చూసారా, కొత్తిమీర, పుదీనా ఆకులు ఇలా వచ్చేసినాయి. మీరు ఎప్పుడైనా
పెద్ద చిక్కుడుకాయలు అల్లుకోవడం చూసారు. నేను ఫస్ట్ టైం చూస్తుంటే కామెంట్ చేయండి. అలా అల్లుకునేది చూడండి. పెద్ద పెద్ద చెట్లు నార్మల్ కింద వేసాము, అల్లుకుపోయి. ఈరోజు కాదు, నిన్న వేసాను. ఎలా వచ్చిందో చూడండి. నీళ్ళే బయలు దీనికి అసలు. ఆఫ్టర్ ఈ చెట్టు చూపించానులే నీకు. ఇది వెళ్తే ఇలాంటి చెట్టు నాకు తెలియకుండానే వేసాను. దీంట్లో ఒక నేను చూస్తుంటే ఒకలాగా ఉంది, ఇప్పుడు చూస్తుంటే ఒకలాగా ఉంది. పర్పుల్లోనే ఉందిలే, బాగా షేడ్గా ఉంది. అసలు ఫోన్లో అయితే షేడ్